14 కాలమ్స్ 12 కాలమ్స్ పాడుబా సోషల్ ఆడిట్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు ఓపెన్ ఫోరం నిర్వహించుకుంటాము. మరి ఓపెన్ ఫోరంకు అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారు శ్రీమతి సల్లా హనుమంతరెడ్డి గారికి, అలాగే పిఓ గారు చేసినటువంటి ఏపీడీ గారు నవీన్ గారికి, అలాగే క్వాలిటీ కంట్రోల్ గారికి, మండల ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్టీలు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి 13 నెలల ఆడిట్ పీరియడ్ గతంలో మనం 4 సంవత్సరాలది కూడా ఒకేసారి చేసినట్టున్నాము. బట్ ఈ సంవత్సరం అయితే 1 సంవత్సరమే నిర్వహించుకుంటున్నాము. సో మరి మ్యాక్సిమం మనము ఎటువంటి పొరపాటు లేకుండా మ్యాక్సిమం ప్రయత్నించాము. మరి అమౌంట్ ఎంత అంటే టోటల్గా వేజ్ పేమెంట్ వచ్చేటప్పటికి 3,47,03,724 రూపాయలు వేజ్ పేమెంట్ మనము చేయడం జరిగింది. అలాగే 44,69,159 రూపాయలు మెటీరియల్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి మొత్తం రికార్డు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. సో మరి ఈ సందర్భంగా వచ్చేసినటువంటి డిఆర్పీలకు, ఎస్ఆర్పీ గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా ఏపీడీ గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఆర్పీ గారు డిఆర్పీలు రానట్టున్నారు. ఇక్కడికి వచ్చిన సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏపీడీ గారిని ఈ ఫోరం కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏలకు, ఏసీలకు, వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక నమస్కారాలండి. మన యొక్క 13వ సామాజిక తనిఖీ అనేది మనం తేదీ 22 నుంచి నిన్నటి వరకు వివిధ గ్రామ పంచాయతీలో ఆడిట్ నిర్వహించి ఈ రోజున ఓపెన్ ఫోరం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటగా మనకి టీకే తండ గ్రామ పంచాయతీ, ఆ టీకే తండకు సంబంధించిన టీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు సైడ్ ఉండండి, వాళ్ళు ఇటు సైడ్ ఉంటుంది. మూడు వర్గాలలో 824 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్ ఇటు అన్ని ప్రదేశాల్లో లెక్కించగా 737 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 87 మొక్కలు అనేది మరణించడం జరిగింది సార్. 6వ అంశం సార్ లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదు సార్. 7వ అంశం సార్ 7వ అంశం సార్ ఇది ఎంటైటిల్కు సంబంధించిన అంశం సార్. 8 ఇన్ఫర్మేషన్ సార్. 9 సంబంధించి సార్ ఒక ముగ్గురు హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వారికి ఇప్పించడం జరిగింది సార్ గ్రామ సభ యాడ్ చేస్తారు సార్.
10వ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 11వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 12వ అంశం సార్, వేతన రసీదులు ఇవ్వడం లేదని ఇప్పించాలని కోరడం జరిగింది సార్. 13వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్ నిర్వహించాల్సి ఉండగా ఇందులో పీరియడ్ రిజిస్టర్, జాబ్ కార్డ్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్. అంశం సార్, వర్క్ ఫైల్లో 21 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించాల్సి ఉండగా 14 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించడం జరిగింది సార్. 7 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు సార్. 17వ అంశం సార్, ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. 17వ అంశం సార్, రోల్ కాల్ చేయే అధికారులు పూర్తి స్థాయిలో రోల్ కాల్ అనేది చేయలేదు సార్. 18వ అంశం సార్, ఈసీ గారు వేతనాలకు సంబంధించిన పనుల్లో ఎంబుక్లలో చెక్మేర్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 19వ అంశం సార్, ఎంబుక్లలో 12-13 కాలమ్స్ అనేది రాయలేదు సార్ పూర్తి స్థాయిలో. 20వ అంశం సార్, సర్వే లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. 21వ అంశం సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు సార్. 22 సార్, సిటిజన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయలేదు సార్. 23వ అంశం సార్, ఎస్టిమేషన్లకు సంబంధించి టీఏఈసీ 24వ అంశం సార్, రైతు అంగర పత్రాలు అనేది తీసుకోలేదు సార్. 25వ అంశం సార్, ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ ట్రిప్ షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. మరియు ఇరిగేషన్ శాఖ వారి అనుమతి పత్రం కూడా తనిఖీ బృందానికి చూపించలేదు సార్. పనికి సంబంధించిన మస్టర్ వారిగా క్వాంటిటీ ఎంపీ నందు రికార్డ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉండగా ఒక వారంలో జరిగిన అన్ని మస్టర్లకు సంబంధించి క్వాంటిటీ ఒకే దగ్గర రాసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. దీనివల్ల ఎక్కువ పనిచేసిన హక్కుదారులు నష్టపోవడం జరుగుతుంది సార్. ఇరవై అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 500 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డు ప్రకారం సార్. ఇటు పని ప్రెషర్ లెక్కించగా 468 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 32 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. మెయింటెనెన్స్ ఇయర్ అనేది అయిపోయింది సార్. రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. 28 అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 200 మొక్కలకు సంబంధించి సంరక్షణ ఛార్జీలు చెల్లించడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశం లెక్కించగా 186 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 14 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. మెయింటెనెన్స్ ఇయర్ అయిపోయింది సార్. గ్రామ సభలో జేపీఎస్ గారు రీప్లేస్మెంట్ చేయిస్తామని తెలపడం జరిగింది సార్. సార్ ఇది ఒక మస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్, పే ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈజీ సంబంధించి సార్ 1142 రూపాయల మస్టర్ ఇవ్వాలి సార్.
వేతనాలకు సంబంధించిన రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇటు పనులను తనిఖీ చేయలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. చింతపల్లి గ్రామ పంచాయతీ సార్. హక్కుదారుల వేతనాలుగా 8,09,783 రూపాయలు, సామగ్రి ఖర్చుగాను 34,237 రూపాయలు, మొత్తం 8,44,020 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు రికార్డులు తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. రెండోసారి ఈ గ్రామంలో 23 పనులను చేయడం జరిగింది సార్. ఇట్టి పనులను ఎఫ్ఏ గారి సమక్షంలో భౌతికంగా పరిశీలించడం జరిగింది సార్. నాలుగో అంశం సార్, గ్రామంలో ఈజీఎస్ వర్క్స్ జరగనందున సిఎస్ అనేది నిర్వహించలేదు సార్. వాచర్ పేమెంట్ కూడా కావట్లేదు సార్. నర్సరీ సంబంధించి బ్యాగ్ ఫిల్లింగ్ చేస్తున్నారు సార్. వాటర్ కూడా కొడుతున్నారు, కానీ కాకపోతే ఏంటంటే శాంక్షన్ రాలేదని అది పేమెంట్ చేయడం లేదని తెలపడం జరిగింది సార్. నేమ్ యాక్ట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభలో కూడా తెలపడం జరిగింది సార్. 11వ అంశం సార్, డిమాండ్ అనేది నిర్వహించడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 12వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 13 సార్, వేతన రసీదులు అనేది పంపిణీ చేయలేదు సార్. పంపిణీ చేయాలని హక్కుదారులు కోరడం జరిగింది సార్. 14వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్లలో 5 రకాల రిజిస్టర్ను నిర్వహించడం జరిగింది సార్. రెండు రకాల రిజిస్టర్ని పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఫిర్యాదు రిజిస్టర్ మరియు జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. 15వ అంశం సార్, 2 రకాల ఫొటోస్ అనేది చూపించడం జరిగింది సార్. ఒక రకానికి సంబంధించిన ఫొటోస్ అనేది చూపించలేదు సార్. 16వ అంశం సార్, వర్క్ ఫైల్లో 21 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించాల్సి ఉండగా 14 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించారు సార్. మిగతా నిర్వహించలేదు సార్. 17వ అంశం సార్, కొత్త పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు అనేది పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. 18వ అంశం సార్, రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 19వ అంశం సార్, వేతనాలకు సంబంధించిన ఎంబుక్లలో ఈసీ గారు పూర్తి స్థాయిలో చెక్ మార్క్ చేయలేదు సార్. 20వ అంశం సార్, ఎంబుక్లలో 12 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో రాయలేదు సార్. 21వ అంశం సార్, సర్వే రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 22వ అంశం సార్, రోజుగారు దివస్ అనేది నిర్వహించలేదు సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు సార్. 23వ అంశం సార్, చేయొద్దు సార్. ఇది కొందరు లేట్గా వస్తారు, కొందరు ముందే వచ్చి వర్క్ చేసుకుంటారు. ఎఫ్ఏ గారి సమక్షంలో లెక్కించగా 291 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 109 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. ఇటు విషయంపైన గ్రామ సభలో చర్చించగా రీప్లేస్మెంట్ చేయిస్తానని తెలపడం జరిగింది సార్. వాచన్ వాడు లేదు సార్. ఇరవై అంశం సార్,
వేజ్ వచ్చేసి 9,63,891 రూపాయలు సార్. మెటీరియల్ 1,07,513 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్ 10,71,404 రూపాయలు. ఐదో అంశం సార్, ప్లాంటేషన్ సంబంధించి 6 వర్క్ ఐడీలలో 3,460 చెట్లు పెట్టడం జరిగింది. ప్రజెంట్ 2,667 మొక్కలు బ్రతుకున్నాయి. 793 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. గ్రామ సభలో వాటర్ లేకపోవడం వల్ల చనిపోవడం అని పిఎస్ గారు చెప్పడం జరిగింది సార్. ఐదో అంశం సార్, లేబర్ బడ్జెట్ సంబంధించి రీచ్ కాలేదు సార్. గ్రీవెన్స్ సార్, 9వ అంశం, 9 మంది జాబ్ కార్డుల కోసం అప్లై చేయడం జరిగింది సార్. ఒకరేమో స్ప్లిట్టింగ్ కోసం అప్లై చేశారు సార్. పిహెచ్ వర్క్ అలా చేయిస్తామని చెప్పారు సార్ గ్రామ సభలో. లిస్ట్ ఆఫ్ వర్క్లో సోమగంట అంటేనే ఉంది. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 12వ అంశం, జాబ్ కార్డు అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. 13వ అంశం, పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 14వ అంశం, 7 రిజిస్టర్లకు సంబంధించి నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. 15వ అంశం, 3 దశల ఫోటోలకు సంబంధించి నిర్వహించడం జరిగింది సార్. 16వ అంశం, వర్క్ ఫైల్స్లో డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో లేవు సార్. 17వ అంశం, కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 18వ అంశం, మాస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో లేదు సార్. 19 ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 20వ అంశం, 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 21వ అంశం, సర్వైవల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. 22వ అంశం, రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. ఇరవై 23వ అంశం సార్, సిటిజన్ చార్ట్ నిర్వహించలేదు సార్. 24వ అంశం సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 25వ అంశం సార్, ఎస్టిమేషన్లో టీఏ, ఈసీ, ఏపీఓ, పీఓ సంతకాలు లేవు సార్. 5 సార్. చిల్లాపురం గ్రామ పంచాయతీకి సంబంధించి వేజ్ 7,27,768 రూపాయలు. మెటీరియల్ 1,16,160 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్ 8,43,928 రూపాయలు సార్.
1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9వ అంశం డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 10వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11వ అంశం పే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు సార్. 12వ అంశం 7 రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేవు సార్. 13వ అంశం 3 దశల ఫోటోలో 2 రకాలు మాత్రమే చూపించడం జరిగింది సార్. 14వ అంశం వర్క్ ఫైల్లో డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో లేవు సార్. 15వ అంశం కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 16వ అంశం మస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. 17వ అంశం ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 18వ అంశం 12, 13 కాలాలు రాయడం జరిగింది సార్. 19వ అంశం సర్వైవల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. 20వ అంశం రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. ఇరవై 21వ అంశం సార్ సిటిజన్ చార్ట్ నిర్వహించడం లేదు సార్. ఇరవై 22వ అంశం సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23వ అంశం సార్ రైతు అంగీకార పత్రాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్ క్యాటిల్ షెడ్ పనులకు సంబంధించి. ఇరవై 24వ అంశం సార్ నర్సరీ పనులకు సంబంధించి ట్రాక్టర్ వాజ్ రిజిస్టర్ లేదు సార్ సాయిల్కి సంబంధించి. 25వ అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీల నందు 1000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రజెంట్ 780 మొక్కలు ఉన్నాయి, మిగతా 220 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇరవై 26వ అంశం సార్ విలేజ్ పార్కుకు సంబంధించి 2234 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రజెంట్ 1960 మొక్కలు ఉన్నాయి, 274 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ముప్పైవ అంశం సార్ పంచాయతీరాజ్ సంబంధించి రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 31వ అంశం సార్ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 33 సార్ 33 వరకు సార్. ముప్పై 34వ అంశం సార్ క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి 2 టాస్క్లలో డిఫరెన్స్ రావడం జరిగింది సార్. చేయించలేదు సార్. ముప్పై 35వ అంశం సార్ క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి ఆర్ఆర్లో డీవియేషన్ సార్. చేయడం జరిగింది. ఓకే సార్ పొరపాటున చేయడం జరిగిందని చెప్పారు సార్. ముప్పై 36వ అంశం సార్ క్యాటిల్ షెడ్ పనులకు సంబంధించి ఫ్లోరింగ్ చేయలేదు సార్. వర్క్ ఫైల్ కూడా ప్రజెంట్ ఫీల్డ్లో లేదు సార్. మళ్ళీ ఫ్లోరింగ్ చేయిస్తామని చెప్పారు సార్. ప్రజెంట్ ఫీల్డ్లో లేదు సార్. లొకేషన్ అదే సార్.
రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. గోగవాణి తండా చెప్పేసి గోగవాణి గుణం సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. అది 4 హక్కుదారులు పని కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తిస్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. ప్లే స్లిప్స్ అందలేదని డోర్ టు డోర్లో తెలిపింది. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్. ఫిర్యాదు రిజిస్టర్, జాబ్ కార్డ్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 14 సార్. 4 వర్కెట్లకు సంబంధించి డీపీ ఫోటో చూపించారు, మిగతా వాటికి 3 రకాల ఫోటో చూపించారు. ఇష్యూ నెంబర్ 15 సార్. వర్క్ ఫైల్లో 14 డాక్యుమెంట్స్ మాత్రమే పెడుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. రైతుల కూలీల సంతకాలు ఎంపికలు పూర్తి స్థాయిలో పెట్టించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 18 సార్. ఈసీ చెక్ మేజర్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 సార్. 12/13 కాలాలు రాశారు. ఇష్యూ నెంబర్ 20 సార్. సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 21 సార్. సిటిజన్ చార్డు పెట్టలేసాను. పిహెచ్ వరకు పెట్టిస్తామని చెప్పారు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇష్యూ నెంబర్ 23 సార్. ఎస్టిమేషన్లో టీఏ, ఈసీ, ఏపీ గారు సంతకాలు చేయాల్సిందిగా చేయలేదు. ఇష్యూ నెంబర్ 24 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందంగా ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. 2 రెవెన్యూ ప్లాంటేషన్లో 500 మొక్కలు నాటగా 381 మొక్కలు బతికినాయి సార్. 119 మొక్కలు చనిపోయినాయి. ఇష్యూ నెంబర్ 26 సార్. విలేజ్ పార్క్ సంబంధించి 296 మొక్కలకు 218 బతికినాయి సార్. 78 చనిపోయినాయి. ఇష్యూ నెంబర్ 27 సార్. ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 100 మొక్కలకి 76 మొక్కలు బతికినాయి సార్. 24 మొక్కలు చనిపోయినాయి. వీటికి గాను పిట్టింగ్ ప్లాంటింగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. ఇది చెరుకు పూడిక దానిలో తీసిన మట్టిని రైతు భూములలో పోసినట్టు చెప్పారు, కానీ దానికి సంబంధించి ట్రాక్టర్ వాళ్ళు చేశారు, మెయింటైన్ చేయలేదు సార్. టిప్ షీట్స్ కూడా ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 29 సార్. ట్యాంకర్ పేమెంట్లు నెలవారీగా చేయాల్సి ఉండగా 11 నెలలకు 5 నెలలు కలిపి ఒకటేసారి చేయడం జరిగింది. ట్యాంకర్ పేమెంట్ సార్. నెలవారీగా చేయాల్సి ఉండగా 11 నెలలు కలిపి ఒకటేసారి చేశారు. ఇష్యూ నెంబర్ 30 సార్. ఇది మస్టర్ వారీగా క్వాంటిటీ చేయాల్సి ఉండగా 1 వీక్ మొత్తం కలిసి ఒకటేసారి క్వాంటిటీ. ఇష్యూ నెంబర్ 30 సార్. పిఆర్ వర్క్స్ సార్. ఇష్యూ నెంబర్ 38 సార్. ఇది కూడా పిఆర్. ఇష్యూ నెంబర్ 39 సార్. ఇది సెకండ్ ఇయర్ మెటీరియల్ సంబంధించి 24 ట్యాంకర్ చేయాల్సి ఉండగా 33 ట్యాంకర్స్ చేసి సార్ 9 ట్యాంకర్ పేమెంట్ యాక్సెస్ చేసి.
నాసిర్ సార్. క్వశ్చన్ నెంబర్ 10 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది, డోర్ బ్యాంక్ తీసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 12 సార్ ప్లేసిప్స్ ఇవ్వడం లేదు. క్వశ్చన్ నెంబర్ 13 సార్ 7 రకాల రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ ఫిర్యాదు రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 14 సార్ డీపీ ఫోటో చూపించాలి సార్, మిగతా 2 దశల ఫోటోస్ చూపించాలి. క్వశ్చన్ నెంబర్ 15 సార్ వర్క్ ఫైల్లో 14 టాపిక్స్ మాత్రం పెట్టారు సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్ ఎంబుక్లలో కూలీల రైతు సంతకాలు పూర్తి స్థాయిలో పెట్టారు. క్వశ్చన్ నెంబర్ 17 సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 18 సార్ ఈసీ చెక్ మెజర్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 19 సార్ 12 పర్మిట్ కలర్ రాయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 20 సార్ సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. క్వశ్చన్ నెంబర్ 21 సార్ సిటిజన్ చార్టర్ గ్రామ పంచాయతీ హాల్లో పెట్టలేదు సార్. పిహెచ్ వరకు పెట్టిస్తామని చెప్పారు సార్. క్వశ్చన్ నెంబర్ 28 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు, రిజిస్టర్ కూడా మెయింటైన్. క్వశ్చన్ నెంబర్ 23 సార్ ఎస్టిమేషన్లో టీఏఈసీ ఏపీ వాళ్ళ సంతకాలు చేయలేదు. క్వశ్చన్ నెంబర్ 24 సార్ మాన్యువల్ ఇన్పుట్ డైలాక్సిస్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. క్వశ్చన్ నెంబర్ 25 సార్ 3 ఎవెన్యూ ప్లాంటేషన్ వర్కర్లలో 636 మొక్కలకు 490 బతికినాయి సార్, 146 చనిపోయింది. క్వశ్చన్ నెంబర్ 26 సార్ 3 విలేజ్ పార్క్ పనులలో 1296 మొక్కలకు గాను 990 బతికినాయి సార్, 303 చనిపోయింది. క్వశ్చన్ నెంబర్ 27 సార్ ఇది ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి టిప్సీస్ తనిఖీ బృందానికి చూపించలే, డాక్టర్ వాజేశ్వరంగా మెయింటైన్ చేయాలి. దారం భిక్షమయ్య నుంచి సండాల దేవయ్య పిలువ.
పంచాయతీ సార్. సార్ ఇది 1 నుండి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9వ అంశం సార్, నేను కుటుంబాల వారు జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్ అనేది గ్రామ సభలో ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది సార్. 2 డేస్లో ఇప్పిస్తామని చెప్పారు సార్. ఓకే సార్. ఓకే సార్. 10వ అంశం సార్, నేమ్ వేయడం కొరకు 4 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 11 సార్, ఒక జాబ్ కార్డ్ సంబంధించి స్ప్లిట్టింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్ కూడా ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది. 12వ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. 13వ అంశం సార్, పేసిప్స్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 14వ అంశం సార్, వేతన రసీదు అనేది పంపిణీ చేయడం లేదని ఇప్పించాలని కోరడం జరిగింది సార్. 15వ అంశం సార్, 7 రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. 16 సార్, 3 దశలను ఫొటోస్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 17 సార్, వర్క్ ప్యాక్స్ అనేది పూర్తి స్థాయిలో కూడా నిర్వహించట్లేదు సార్. 18వ అంశం సార్, ఎంపీలలో రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోవడం జరిగింది సార్. 19 సార్, రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. 20వ అంశం సార్, వేతనకు సంబంధించిన ఎంపికలలో ఈసీ గారు పూర్తి స్థాయిలో చెక్మేట్ చేయడం లేదు సార్. 21వ అంశం సార్, ఎంపికలలో 12 కాలమ్స్ అనేది వ్రాయడం జరిగింది సార్. 22వ అంశం సార్, సర్వే లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 23వ అంశం సార్, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్. రికార్డు కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. 25వ అంశం సార్, 24వ అంశం సార్, సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో తెలిపారు సార్. 25వ అంశం సార్, ఎస్టిమేషన్లో టీఏ, ఈసీ, ఏపీఓ గారు, పీఓ గారు సంతకాలు చేయలేదు సార్. 26వ అంశం సార్, వరదకాల పూడికి తీట పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 27వ అంశం సార్, నర్సరీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 20వ అంశం సార్, 4 అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 1380 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశాల్లో సెక్రటరీ గారి సమక్షంలో లెక్కించగా 987 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 393 మొక్కలు అనేది చనిపోయాయి సార్. ఇది వాచనవాడు అయిపోయింది సార్. ఎంపీడబ్ల్యూ సిబ్బందితో మరలా రీప్లేస్ చేయిస్తానని గ్రామ సభలో సెక్రటరీ గారు తెలపడం జరిగింది సార్. 29వ అంశం సార్, విలేపార్క్ పనికి సంబంధించి 500 మొక్కలకు సంరక్షణ ఛార్జీలు చెల్లించడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశాల్లో లెక్కించగా 186 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 314 మొక్కలు అనేది చనిపోయాయి సార్. ఈ వాచనవాడి ఇయర్ కూడా అయిపోయింది సార్. మరలా రీప్లేస్ చేయిస్తానని చెప్పారు సార్. 30వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 143 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్. ఇటు పని ప్రదేశాల్లో లెక్కించగా 84 మొక్కలు సార్ 59 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 84 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. మన ఎంబీలో మళ్ళీ ఒక రకమైన కొలతలు ఉన్నాయి సార్. ప్రజెంట్ మేము వెళ్ళి ఫీల్డ్లో తీసుకుంటే మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి సార్. స్టార్ట్ అయిందన్నా
ఎస్ఆర్పి గారు కూడా వచ్చారు సార్. ఇల్లే ఉంది సార్. వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళ భర్త ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు సార్. ఇంకా పనిచేసిన వ్యక్తి దగ్గర కూడా మీ సంతకం తీసుకున్నాం సార్. శ్రీలత సార్ వేరే సార్. వీళ్ళ కూతురు వల్ల పాలనలు ఉన్నారు, వీళ్ళ అకౌంట్ వెళ్ళి సార్. వచ్చిన విషయం కూడా మాకు తెలియదు సార్, వాళ్ళకి ఇవ్వలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు సార్, చేరలేదు. ఒకటి నుండి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9వ నిమిషం సార్, నేమ్ యాడింగ్ కొరకు ఒక 3 దరఖాస్తులు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జిరాక్స్లు కూడా ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది సార్. 3 రోజుల్లో యాడ్ చేస్తామని చెప్పారు సార్. అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. 11వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 12వ అంశం సార్, పేసిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్, పంపిణీ చేయాలని కోరడం జరిగింది సార్. 13వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్లను పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్.
14వ అంశం సార్ 3 స్టెప్ ఫోటోస్ అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 15వ అంశం సార్ వర్క్ ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ అనేది పెట్టలేదు సార్. 16వ అంశం సార్ ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 17వ అంశం సార్ రోల్ కాల్ అనేది చేయలేదు సార్. 18వ అంశం సార్ వేతనాలకు సంబంధించిన ఎంబుక్లలో ఈసీ గారు పూర్తి స్థాయిలో చెక్ మేర్ చేయలేదు సార్. 19వ అంశం సార్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ అనేది వ్రాయడం జరిగింది సార్. 20వ అంశం సార్ సర్వే ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 21వ అంశం సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్. 22వ అంశం సార్ సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. 3 రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు సార్. 23వ అంశం సార్ ఎస్టిమేషన్లో టీఏఈసీ ఏపీఓపీఓ గారు సంతకాలు చేయలేదు సార్. 24వ అంశం సార్ 5 వరదకాల పూడిగది డబ్బులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 25వ అంశం సార్ క్యాటిల్ షెడ్ పనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. వెటర్నరీ డాక్టర్కి సంబంధించిన ఇవ్వలేదు సార్. రైతుల నుండి తీసుకోవడం జరిగింది కానీ గత ఆడిట్లో ఇవ్వడం జరిగిందని ప్రస్తుతం దొరకడం లేదని గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. ఇరవై అంశం సార్ నర్సరీ పని సంబంధించి రెడ్ సైల్ తీసుకొచ్చినట్లుగా ట్రాక్టర్ వాచ్ ఆర్సీ ఇవ్వలేదు సార్. ట్రిప్ షీట్స్ ఇవ్వలేదు సార్. ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందాన్ని చూపించలేదు సార్. ఉంది. ఇప్పుడు ప్రజెంట్ శ్మశాన వాటికి పక్కన రైతు పొలము నాటేసుకున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు వేయలేదు అంటే వర్షాకాలం వేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ వరి వేసింది కూడా శ్మశాన వాటికి అంటున్నారు. రైతులు కూడా గ్రామ సభలో అది రైతు భూమి అని చెప్పారు సార్. అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 8వ అంశం వచ్చేసి డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయలేదు. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఈ 7 టైప్ రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్లో పార్ట్ బి అంశం అనేది రాయలేదు సార్. నెక్స్ట్ పనులు జరుగుతున్నప్పటి ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. నెక్స్ట్ వర్క్ ఫైల్లలో 11 రకాల డాక్యుమెంటేషన్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది సార్. మిగిలిన 10 రకాల డాక్యుమెంటేషన్స్ అనేది పెట్టలేదు. నెక్స్ట్ ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు అనేది ఉన్నాయి సార్. నెక్స్ట్ 15వ అంశం సార్ ఈ రోల్ కాల్ అనేది చేయడం లేదు. అదేవిధంగా ప్రతి పనికి ఈసీ గారు 25% చెక్ మేనేజ్మెంట్ చేయాల్సినగా చేయడం లేదు సార్.
12-13 కాలాలు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వేయల్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు సార్. 19వ అంశము రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. 19వ అంశం సార్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు. అదేవిధంగా 20వ అంశము మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందం వారికి వేయలేదు సార్. నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ 330 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 160 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 170 మొక్కలని చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 22వ అంశం సార్ సేమ్ సార్ ఈ పీపీకి సంబంధించి 900 మొక్కలకు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్ మార్చి నెలలో. ప్రస్తుతం పరిప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 574 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 326 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ అంశం కూడా ప్లాంటేషన్ ఇష్యూ సార్. 25వ అంశం సార్ ఐదు మంది హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరులు మాత్రమే ఉన్నాయి సార్. ఈ సంతకాలు అనేది లేకుండానే 1138 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ నెక్స్ట్ రాయనపాలెం పంచాయతీ ఈ 127 ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం వచ్చేసి న్యూ జాబ్ కార్డు కొరకు 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా యాడింగ్ జాబ్ కార్డు కొరకు ఒకరు, మొత్తం వచ్చేసి 3 హక్కుదారులు. 21వ అంశం సార్ ఈ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. నెక్స్ట్ 22వ అంశం సార్ ఈ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. ఎంఏటైం పనికి సంబంధించి ట్రాక్టర్ వాచ్ బుక్ టిప్ షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఐబీ పర్మిషన్ లెటర్ కూడా ఇవ్వలేదు సార్. 24వ అంశము 25వ అంశం సార్ ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 200 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 158 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 42 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 29వ అంశం సార్ అవన్నీ కూడా ప్లాంటేషన్. ఈ మన ఊరు మనవాడికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 30వ అంశం పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ 31వ అంశం సార్ 2 వర్క్ ఐడీలో 2 మంది హక్కుదారులు 26 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సబ్సిడీస్ పేమెంట్ చేయడం జరిగింది. కానీ దాంట్లో 4 రోజులకు ఆదివారం పనిచేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్లాంటేషన్ సార్ వాచర్ పేమెంట్. సార్ నెక్స్ట్ 32వ అంశం సార్ ఈ కెనాల్ బండ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి వాచ్ అండ్ వార్డుకి 2390 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన క్వాంటిటీలు అనేది ఎంబుక్ నందు రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. వితౌట్ ఎంబుక్ రికార్డ్ పేమెంట్. డేట్ వచ్చేసి మార్చ్ 2022. కెనాల్ బండ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి తేదీ వచ్చేసి 21/3/2022 సంవత్సరం నుండి
31/3/2022 వరకు మొత్తం వచ్చేసి 6 రోజులకు గాను 2,390 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎంబీ నందు రికార్డ్స్ ఎంబీ చూసుకోండి. ఆళ్ళగడప సార్. సార్ 20 అంశం సార్. ఈ రోజుగార్ దివస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. ఆలగడప సార్. ఇరవై 21వ అంశం సార్. ఈ సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీలలో 970 మొక్కలు పిట్టి ప్లాంటింగ్ చేస్తే 752 మొక్కలు అనేది ఉన్నాయి సార్. మిగిలిన 218 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ పీపీవీకి సంబంధించి సార్ మొత్తం వచ్చేసి 2,100 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే పని ప్రదేశం నందు 1,409 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 691 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 24వ అంశం సార్. ఈ ఒక రోజుకు సంబంధించి ఈ సంతకం అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్. సార్ నెక్స్ట్ వచ్చేసి 4 రోజులకు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. నష్టాలలో అటెండెన్స్లు ఉన్నాయి కానీ పేమెంట్ చేయలేదు. పేమెంట్ 25వ అంశం సార్. నాగలక్ష్మి. సార్ నెక్స్ట్ 26వ అంశం సార్. ఈ ఐబీ పర్మిషన్ లెటర్ అనేది తనిఖీ బృందం వర్క్ చేయాలి సార్. నెక్స్ట్ 27వ అంశం సార్. ఈ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ లేదు సార్. ఈ ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి ఒక మాస్టర్కి సంబంధించి మాస్టర్ 27 సార్. 27 సార్. ఈ ఈజీఎస్ మాస్టర్ ఒకటి ఇవ్వలేదు సార్. పాచామూడికి సంబంధించిన మాస్టర్ 1,542 రూపాయలు సార్. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి 400 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 369 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 31 మొక్కలు నుంచి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కూడా ప్లాంటేషన్ ఇష్యూ సార్. 25 నిమిషాలు. 2 హక్కుదారులు సార్. ఈ సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. 26 సార్. 28వ అంశం సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. 29వ అంశం సార్. ఈ వన్ డే పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. పేమెంట్ అనేది చేయలేదు. నెక్స్ట్ 30వ అంశం సార్. ఈ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండా పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ కాలువ అనేది పూడ్చుకోవడం జరిగింది సార్. 60 మీటర్లు. నెక్స్ట్ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వాలి సార్. బాధలకు
22 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 23 సిటిజన్ చార్ట్ లేదు. ఇష్యూ నెంబర్ 24 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 25 అనుమతి లేని పనులు డ్రైవింగ్ ప్లాట్ఫామ్ చేయించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్ 2 మంది హక్కుదారులు 3 రోజులు పనిచేసినట్టు మసాలా 4 సంతకాలు ఉన్నాయి కానీ టోటల్ డేస్ కాడ 1 డే వేయడం కారణంగా 2 రోజులకి నష్టపోవడం జరిగింది 1010 రూపాయలు. ఇష్యూ నెంబర్ 27 సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ విలేజ్ పార్క్ టోటల్ ప్లాంట్స్ 1200 లైవ్ ప్లాంట్స్ 812 డెత్ 388. ఇష్యూ నెంబర్ 29 సార్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ని షెడ్ లాగా నిర్మించుకోవడం జరిగింది. అవంతిపురం ఇష్యూ నెంబర్ 21 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 22 సిటిజన్ చార్ట్ లేదు. ఇష్యూ నెంబర్ 23 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 24 సార్ అవెన్యూ ప్లాంటేషన్ టోటల్ 400 లైవ్ 289 డెత్ 111. 25 సేమ్ ఇష్యూస్ సార్ ప్లాంటేషన్ సార్ 26 5 రోజులు పనిచేసి సార్ టోటల్ డేస్ కాడ 4 వేయడం కారణంగా ఒక రోజుకి నష్టపోయి 62 అవును సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ 5 రోజులు పనిచేసి సార్ టోటల్ డేస్ కాడ 6 వేయడం కారణంగా ఒక రోజుకి ఎక్సెస్ 27. వేరు వేరు సార్ రామలమ్మ సాలం. ఇష్యూ నెంబర్ 28 సార్ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్కి పేమెంట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 29 సార్ నర్సరీకి సంబంధించి మస్టర్స్ ఇవ్వాలి సార్ పే ఆర్డర్స్ ఇచ్చారు. ఇష్యూ నెంబర్ 30 సార్ పిఆర్ నాట్ గివెన్. ఇష్యూ నెంబర్ 31 సార్ కంపోజిట్లో 4 టాస్కులలో డీవియేషన్ రావడం జరిగింది. అవును సార్. ట్రాన్సాక్షన్ పోల్ ప్యారలింగ్స్ పోల్స్ పీసీసీ ఆర్ఆర్. Transaction polls, Pairlinks, PCC, RR.
ఇష్యూ నెంబర్ 32 సార్, వర్క్ ఫైల్కి పేమెంట్ చేసుకురు కానీ వర్క్ ఫైల్ నిర్వహించలేదు. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 23 సిటిజన్ చార్ట్ లేదు. ఇష్యూ నెంబర్ 24 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 25 ఫీడర్ ఛానల్కి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్ ఇంప్లిమెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 25 సార్, విలేజ్ పార్క్ టోటల్ ప్లాన్స్ 1800, లైవ్ 1250, డెత్ 550 సార్. ఇష్యూ నెంబర్ 27 కూడా సేమ్ సార్, ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 28 సార్, 5 days పనిచేసారు సార్, టోటల్ డేస్ కూడా 4 వేయడం కారణంగా ఒక రోజు గాను 100 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, 4 రోజులు పనిచేసినట్టు మస్టర్ మంది ఆధార్ సంతకాలు ఉన్నాయి కానీ టోటల్ డేస్ కూడా 6 వేయడం కారణంగా 2 రోజులకు 220 రూపాయలు ఎక్సెస్ వేయింది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, కాలువ 60 మీటర్లు కూర్చుకోవడం జరిగింది. రైతు సార్ 29 4 రోజులు పనిచేసారు సార్, టోటల్ డేస్ కాడ 6 వేయడం వల్ల 2 రోజులకి ఎక్సెస్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, వీడియో సార్, కాలువ మధ్యలో సార్ ఇప్పుడు రోజు వేయించలేదు. ఉంది సార్. కొత్తపేట జీపీ ఇష్యూ నెంబర్ 20 సార్, ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్, అంటే రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 21 సార్, ఇక్కడ నర్సరీకి సంబంధించిన మొత్తం 2 సంవత్సరాలకు సంబంధించి మొత్తం 16,000 మొక్కలనే పెట్టి ఇక్కడ పెంచినట్లు రిజిస్టర్లు అనేది పూర్తి స్థాయి ఆపరేషన్ అనేది జారీ చేశారు. ఇక్కడ నెక్స్ట్ 22 అంశం సార్, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ మొత్తం 200 మొక్కలు అనేది పెట్టడం జరిగింది సార్. ఇందులో 136 అనేవి బ్రతుకున్నాయి, మిగతా మొక్కలు అనేది చనిపోయినాయి సార్. నెక్స్ట్ 23 అంశం సార్, ఇక్కడ మస్టర్లలో 2 హక్కుదారులకు సంబంధించి ఆధారాలు గెలవగానే సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 24 అంశం, నెక్స్ట్ సార్ 24 అంశం సార్, పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇక్కడ 25 అంశం సార్, ఇక్కడ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్.
నెక్స్ట్ సారి 26వ అంశం సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి సార్ ఇక్కడ మొత్తం 144 మొక్కలు బ్రతుకున్నట్టు ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ ఇక్కడ ఫీల్డ్లో మటుకు ప్రస్తుతం కొత్తపేట లక్ష్మీపురం నెక్స్ట్ 20వ అంశం సార్ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్ అంటే రిజిస్టర్లు కూడా మెయింటెనెన్స్ చేయలేదు సార్ నెక్స్ట్ 22వ అంశం సార్ ఇక్కడ 2 నర్సరీలకు సంబంధించి 25 మొక్కలు పెంచినట్లుగా కలదంటే డిస్ట్రిబ్యూషన్ లిస్టర్ అని పూర్తి అప్డేషన్లో లేదు సార్ ఇక్కడ నెక్స్ట్ 22వ అంశం సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ మొత్తం 400 మొక్కలన్నా పెట్టడం జరిగింది సార్ ఇక్కడ దాని కుటుంబం మరి వెళ్ళి చూస్తే 205 మొక్కలు ఉన్నాయి మిగతా 195 మొక్కలు అని చనిపోవడం జరిగింది సార్ అవును సార్ నెక్స్ట్ 23వ అంశం సార్ ఇక్కడ ఇది కూడా సార్ ఇక్కడ 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్ ఇందులో 201 అనేది ఉన్నాయి 199 మొక్కలు అనేది చనిపోవడం సార్ 50% పోయినాయి సార్ 24వ అంశం సార్ ఇక్కడ ఇద్దరు హక్కుదారులకు సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ విషయం నెంబర్ 20 సార్ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్మించట్లేదు సార్ అంటే రిజిస్టర్ కూడా నిర్మించలేదు 21వ అంశం సార్ 21వ అంశం 2 నర్సరీలకు సంబంధించి 25 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ అందులో మటు 60,000 మొక్కలకి అప్డేషన్ సార్ మిగతా మొక్కలకి అప్డేషన్ ఇక్కడ 22వ అంశం సార్ ఇక్కడ బయో పెన్షన్ సంబంధించి సార్ మొత్తం 200 మొక్కలు అనేది పెట్టడం జరిగింది ఇందులో 138 ఉన్నాయి మిగిలిన 62 మొక్కలు చనిపోయినాయి సార్ నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 ఎవరికేళ్ళకి సంబంధించి సార్ మొత్తం టోటల్ 800 మొక్కలు పెట్టినాయి అందులో 639 కాలేదు 161 చనిపోయినాయి సార్ నెక్స్ట్ సార్ ఇది 24వ అంశం మాస్టర్లలో కొట్టివేతలు వేయడం జరిగింది సార్ 25వ అంశం సార్ పిఆర్ నాట్ గివెన్ సార్ 26వ అంశం సార్ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి సార్ దిరావత్తండ తుంగపాడు గ్రామ పంచాయతీ ఫస్ట్ దిరావత్తండ గ్రామ పంచాయతీ 21వ అంశం వచ్చేసి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్ టీఏ గారు మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించలేదు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్ 22వ అంశం వచ్చేసి ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్ 23వ అంశం వచ్చేసి గ్రామ పంచాయతీ నందు పౌరసేవ పత్రం ఏర్పాటు చేయాలి కానీ ఈ గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయలేదు సార్ నెక్స్ట్ 24వ అంశం సార్ ఇక్కడ ఒక హక్కుదారులు 12 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు 12 రోజులకు హాజరులు మాత్రం కలవు సార్ సంతకాలు లేకుండానే 2,940 రూపాయలు పేమెంట్ చేసినట్లు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్ 25వ అంశం సార్ ఇక్కడ
బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 200 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కదా సార్. ఎఫ్ఐ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 106 మొక్కలు బ్రతుకున్నాయి, మిగిలిన 94 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 26వ అంశం సార్, ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి మనకి ట్యాంకర్ పేమెంట్ చేసి సార్ ఇక్కడ 200 మొక్కలకి 9,900 రూపాయలు పేమెంట్ చేసిరు. కానీ నెలవారీగా ఎన్ని మొక్కలకు పేమెంట్ చేస్తున్నామో, తర్వాత నెలకి ఎన్ని ట్యాంకర్లు పేమెంట్ చేస్తున్నాం అనే వివరాలు రాయకుండా డైరెక్ట్ ఒకటే పేజీలో డైరెక్ట్ క్వాంటిటీ చేస్తారు. మొక్కలు వేయట్లేరు, నెలలు వేయట్లేరు. ఏప్రిల్ టు మార్చ్ అంటున్నారు. ఏ నెలకి ఎన్ని ఇస్తున్నాం అనేది వివరాలు రాయట్లేదు సార్. 26 సార్. ఏ సార్ ఇది హౌసింగ్ కాలనీ సార్. ఈ మొక్కలన్నీ పోయినాయి, గ్రామంలోనే కాలనీస్లో పెట్టిరు. మొత్తం మొక్కలన్నీ పోయినాయి సార్. 100 మొక్కలకు ఒక మొక్కలు. అంశం సార్, ఇక్కడ హరితవనాలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేసేసారు. ఇక్కడ మొత్తం 9,000 రూపాయలు పేమెంట్ చేసిరు. మనకి 7,500 క్వాంటిటీకి 1.20 రూపాయలు చొప్పున 500 మొక్కలకి. ప్రస్తుతం మనం పోయి లెక్కించగా 165 మొక్కలు ఉన్నాయి సార్. ఇక్కడ పీపీ సార్, సారీ, పీపీకి సంబంధించి 165 మొక్కలు ఉన్నాయి, మిగిలిన 335 మొక్కలు చనిపోయినాయి సార్. ఒక 6,030 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. సార్ ఫస్ట్ ఎఫ్ఐ గారి సమక్షంలో పోయి లెక్క పెడితే 100 మొక్కలు వచ్చినాయి. తర్వాత ఇంకొక సైడ్ మొక్కలు ఉన్నాయంటే మళ్ళీ టీఏ గారు మేము అంతా కలిసిపోతే మళ్ళీ ఒక 65 మొక్కలు వచ్చాయి. మొత్తం 165 మొక్కలు ఉన్నాయి సార్ ప్రస్తుతం. 28వ అంశం సార్, ఇక్కడ ఈ హరితవనాలకు సంబంధించి సార్ ఇక్కడ ట్యాంకర్ పేమెంట్ చేశారు సార్. ఏప్రిల్ 21 నుండి ఫిబ్రవరి 2022 వరకు మొత్తం 33,000 క్వాంటిటీకి ₹1.80 చొప్పున మొత్తం 59,400 రూపాయలు పేమెంట్ చేశారు. కానీ ఇది మెటీరియల్ పేమెంట్కి సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయకుండానే 30వ అంశం సార్, ఇక్కడ టీఏ గారు తుంగపాడు గ్రామ పంచాయతీ సార్. ఇరవై 24వ అంశం సార్, ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు, తర్వాత రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయనట్లు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. 25వ అంశం వచ్చేసి టీఏ గారు మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించలేదు, తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 26వ అంశం వచ్చేసి గ్రామ పంచాయతీ నందు పౌరసేవ పత్రం ఏర్పాటు చేయాలి, కానీ ఈ గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయనట్లు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. 27వ అంశం సార్, ఇక్కడ ఒక హక్కుదారుడు మాస్టర్లో 5 రోజులు పనిచేసినట్లు రోజువారీ హాజరులు ఉన్నాయి, కానీ సంతకాలు లేకుండానే వరకు बनायतुल्ला जीपी सर, इश्यू नंबर 20 लेबर बजट सर, इश्यू नंबर 20 लेबर बजट रीच काले सर. इश्यू नंबर 21 सर, ఇక్కడ సామాంతిక గదిని నిర్వహించడం అంటే ఎటువంటి పని జరుగుతలేదు సార్. ఇప్పుడు ఆ మాత్రం నిర్వహించలేదు సార్.
ఇష్యూ నెంబర్ 22 సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహిస్తలేరు. దానికి సంబంధించిన రికార్డులు కానీ ఎటువంటి మెయింటెనెన్స్ చేస్తలేరు. ఇష్యూ నెంబర్ 23 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ నిర్వహిస్తలేరు. ఇష్యూ నెంబర్ 24 సార్, విలేజ్ పార్క్లో 250 మొక్కలు నాటింది సార్. ప్రజెంట్ వచ్చేసి 192 మొక్కలు బ్రతికున్నాయి, 50 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, బై ఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్, 200 మొక్కలు నాటింది సార్. 110 మొక్కలు బ్రతికున్నాయి, 90 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. దీనికి గాను 15,30 రూపాయలు అన్నట్టు గుర్తించడం జరిగింది సార్. దాని క్రింద మాకు 26వ ఇష్యూ సార్, 5 నెలలు కలిపి ఒకేసారి ట్యాగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. 27వ ఇష్యూ సార్, ఇది ఎంఐ ట్యాంక్ సంబంధించింది. ట్రాక్టర్ ప్లేసిబుల్ అలాగే చెక్ బుక్లు మెయింటైన్ చేయాల్సి ఉంది సార్. కాకపోతే గ్రామ సభలో మాకు ట్రాక్టర్ ప్లేసిబుల్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ట్రిప్ సీట్ చూపించారు సార్. 28వ ఇష్యూ సార్, పిఆర్ ఇష్యూ సార్, పిఆర్ నాట్ గివెన్. 29వ ఇష్యూ సార్, ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంత సరి గ్రామ సమాచారం. నెక్స్ట్ లావుడ్ తండా జీబీ. ప్రజెంట్ లావుడులో సార్ మాకు ఉపాధి పనులు జరిగినట్టు గుర్తించడం జరిగింది సార్. నర్సరీ పనులు జరుగుతున్నాయి సార్. 24వ ఇష్యూ సార్, రోజుగార్ దివాసులు అయితే నిర్వహిస్తలేదు సార్. 25వ ఇష్యూ సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది మాకు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 26వ ఇష్యూ సార్, సంతకం లేకుండానే ఆ రోజులో పనిచేసినట్టు ఉంది కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 26 అండ్ 27 ఇష్యూ సార్. ఇరవై 28వ ఇష్యూ సార్, విలేజ్ పార్క్లో 1661 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేసి సార్ ట్యాంకర్ పేమెంట్ కూడా చేసారు. ప్రజెంట్ అయితే మన ఫీల్డ్ వచ్చేసి 1492 మొక్కలు బ్రతికున్నాయి. ఆ 16 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 116 మొక్కలు చనిపోవడం జరిగింది. విలేజ్ పార్కు సార్ 1661 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. అవెన్యూ ప్లాంటేషన్లో సార్ 200 మొక్కలు బ్రతికున్నాయి. 12 మొక్కలు నాటివి సార్. 1300 మొక్కలు బ్రతికున్నాయి, 100 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ ఇష్యూ నెంబర్ 30 సార్, 5 నెలలు కలిపి ఒకేసారి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. వీరికి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీరి కారణాలు
ఇంకా సంతకాలు అనేటువంటి ఏదైనా ఒక చిన్న విషయం వాళ్ళకి సంబంధించి సబ్స్క్రైబ్ కూడా రాసి జరగడం జరిగింది. ఓవరాల్ సమయం ఎలా సరిగ్గా చేశారు సార్ మాస్టర్ పర్యవేక్షణ సరిగా ఇంట్లో గుర్తించడం జరిగింది. బిఎస్సీ మాస్టర్ అందరూ కలిసి సంతకాలు కూడా చేయడం జరిగింది. అందుకే పెట్టాను. దీనికి సంబంధించిన 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. తొమ్మిదో అంశం సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది కూడా చేయడం జరుగుతుందని ఇంకా చేయాల్సి ఉంది సార్. అందులో వ్యత్యాసాలకు సంబంధించి గ్రామ సభలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ పే స్లిప్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది సార్. 7 టైప్ రిజిస్టర్లలో 2 రకాల రిజిస్టర్స్ అనేది కూడా ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంది సార్. నెక్స్ట్ 3 రకాల ఫొటోస్కి సంబంధించి కేవలం పని జరిగేది మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది లేవు సార్. నెక్స్ట్ ఇక్కడ కూలీ యొక్క సంతకం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది సార్. అది ఒక దాంట్లో మిస్ కావడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ రూపాలకు సంబంధించి కూడా పూర్తిసార్లు చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ ఈసీ గారు చెక్ మెజర్మెంట్కి సంబంధించి అనేది నెక్స్ట్ మనకు ఒక ఇష్యూ ఉంటుంది సార్ దాంట్లో. నెక్స్ట్ 12 కాలమ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. నెక్స్ట్ సర్వైవల్ లిస్ట్ అనేది పూర్తిసారి అప్డేషన్ లేనట్టుగా గుర్తించడం జరిగింది సార్. పీవీ యొక్క అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ 20 అంశం వచ్చేసి సార్, ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటిది కూడా నిర్వహించడం లేదని గుర్తించడం జరిగింది. గ్రామ సభలో ఇక్కడ నుంచి నిర్వహిస్తామని తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ 21 అంశం సార్, ఇక్కడ సిటిజన్ చాట్ బోర్డ్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది సార్, కానీ అక్కడ చేయలేదు. సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది. నెక్స్ట్ 22 అంశం సార్, కూలీల సంతకాలు లేకుండా పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. మేటి పొరపాటు వలన ఇలా జరిగింది, ఇక్కడ నుంచి ఇలా జరగకుండా చూసుకుంటామని తెలపడం జరిగింది సార్. ఇంకా ఉన్నాయి సార్. నెక్స్ట్ 23 అంశం సార్, ఇక్కడ కూలీల యొక్క సంతకాలు అనేది మస్ట్ నందు. నెక్స్ట్ కూడా ఇష్యూస్ ఏం సార్, ఎంతసేపు చెప్పినట్టుగా ఒక యూనిట్లో 2-3 ఐడీసీకి సంబంధించి రాయడం జరుగుతుందని. సేమ్ ఆన్సర్ షార్టేజ్ ఉండడం వల్ల చేసుకోలేదు. ఒకటి నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 11th ఇష్యూ సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 12th ఇష్యూ సార్, జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు. 13వ ఇష్యూ సార్, ప్లే స్లిప్లు పంపిణీ చేయడం లేదు. 14వ ఇష్యూ సార్, 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ ఫిర్యాదు రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు. 15వ ఇష్యూ సార్, పని జరుగుతున్నప్పుడు ఫోటోలు చూపించడం జరిగింది కానీ మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు. 16వ ఇష్యూ సార్, వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. 17వ ఇష్యూ సార్, ఎంబుక్లలో కూలీ రైతుల సంతకాలు నమోదు చేయడం. 18వ ఇష్యూ సార్, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 19వ ఇష్యూ సార్, ఈసీ గారు చెక్ మెజర్మెంట్స్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 20వ ఇష్యూ సార్, 12-13 కాళ్ళు నమోదు చేయడం లేదు సార్. నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 10వ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అని తీసుకోవడం లేదు సార్. 11వ అంశం సార్, జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 12వ అంశం సార్, ప్లే స్లిప్లు పంపిణీ చేయడం లేదు సార్.
13వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ సుస్థిర ఆస్తి రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 14వ అంశం సార్ పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం జరిగిందని మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు సార్. 15వ అంశం సార్ పనులకు సంబంధించిన 22 వర్క్ ఫైల్స్కి 7 రకాల వర్క్ ఫైల్స్ ఇచ్చారు, ఇంకా మిగతా 15 వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు సార్. 16వ అంశం సార్ రైతుల కూలి సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 17వ అంశం సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 18వ అంశం సార్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 19వ అంశం సార్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 20వ అంశం సార్ సర్వే హాల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు సార్. 21వ అంశం సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. 33 ఇష్యూస్ సార్ ఎక్సెస్ పేమెంట్స్. Issues sir, PR not given sir. 35 issues sir. ఒకటి నుంచి 8 దాకా ఇన్ఫర్మేషన్ సార్. ఒకటి నుంచి 8 దాకా ఇన్ఫర్మేషన్ సార్. పెట్టండి సార్. 9 సార్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ప్రజావేదికలోపు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. అదే ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. 11 ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 12 ఇష్యూ సార్ పే చిప్స్ అని పంపిణీ చేయట్లేదని హక్కుదారు తెలపడం జరిగింది సార్. 13 ఇష్యూ సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అందులో సుస్థిర ఆస్తి రిజిస్టర్ పేరు రిజిస్టర్ అనేది అప్డేషన్ చేస్తున్నారు సార్ పూర్తి సార్. 14 ఇష్యూ సార్ పంచాయతీలో ఫొటోస్ మాత్రం చూపించడానికి మిగతా 2 దశల ఫోటోస్ చూపించలేదు సార్. 15 ఇష్యూ సార్ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో పెట్టడం లేదు సార్. 16 ఇష్యూ సార్ గ్రూప్లో పూర్తి స్థాయిలో సంతకాలు తీసుకున్నారు సార్. 17 ఇష్యూ సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు చనిపోయింది సార్. 20 ఇష్యూ ఇన్స్టిట్యూషన్ ప్లాన్ చేసి 100 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్కి లెక్కించే 72 మొక్కలు ఉన్నాయి. 20 మొక్కలు చనిపోయింది సార్. 8 ఇష్యూ సార్ ఎవరి ప్లాన్ సార్ 400 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్కి లెక్కిస్తే 1 మొక్కలు కూడా లేవు సార్. మొక్కలు అన్నీ చనిపోయినాయి. ఎవరైనా అడిగితే రోడ్ వేయడం వల్ల చనిపోయినాయని తెలపడం జరిగింది సార్. విషయం కూడా సేమ్ సార్ కమ్యూనిటీ ప్లాన్ రైతు డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. పేసిప్స్ అతికించడం లేదు. 7 రకాల రిజిస్టర్లో ఒకటి కంప్లీట్ చేసి ఒకటి అప్డేషన్ చేయలేదు సార్. మిగతాది చేయడం జరుగుతుంది. ఫస్ట్ సైడ్ ఫొటోస్ 2 రకాల ఫొటోస్ ఉంచడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో డేటాని నిర్వహించలేదు. ఎంబుక్లలో మొత్తం 14 ఎంబుక్లలో 9 ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 5 ఎంబుక్లలో తీసుకోలేదు. రోల్ కాల్ అనేది చేయడం లేదు. ఈసీగా చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది సార్. 12-13 కాలం కూడా రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించారు. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. మాన్యువల్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు సార్. రైతు అంగీకార పత్రాలు అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఫీల్డ్ ఛానల్ అనేది పూడ్చుకోవడం జరిగింది సార్. ఇది 125 క్యూబిక్ మీటర్ సంబంధించి
నెక్స్ట్ సార్ ఇక్కడ 5 మంది కూలీలు 11 రోజులు పనిచేసినట్టు సార్ మస్టర్లో హాజరు కొట్టేయడం జరిగింది సార్ 11 రోజులకు సార్ 23rd సార్ 23 ఇష్యూ సార్. నెక్స్ట్ సార్ 24 సార్ ఇది మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఒక్కరికి. నెక్స్ట్ 25th సార్ ఇక్కడ బయోఫిక్స్కి సంబంధించి 56% బతుకున్నాయి సార్ మొక్కలు. 26 ఇన్నర్లీ స్టాఫ్ రాలేదండి సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ 26 సార్ ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. నెక్స్ట్ 27 సార్ బట్ 1 డేస్కి ఎక్సెస్ పేమెంట్ చెల్లించాలి సార్. టోటల్ డేస్ దగ్గరగా 5 రావడం వల్ల 1 డే ఎక్సెస్ పేమెంట్. అవును సార్ 8th 1 ఇద్దరు జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 9th 1 జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఈ జాబ్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది సార్ గ్రామ సభలతో. 10th 1 వచ్చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ పోస్టల్ పేమెంట్ ఉంది సార్. కానీ బీపీఎం గారు డబ్బులు ఇవ్వడం లేదనేసి రాసి ఇవ్వడం జరిగింది సార్ గ్రామ సభలో. 6 months అవుతుంది. సెక్షన్ 11th 1 సార్ ఇది డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇది రిసిప్ట్స్ అనేది అతికించడం లేదు సార్. 7 రిజిస్టర్లో ఒక రిజిస్టర్ అసెంట్ రిజిస్టర్ ఒకటి రాయాలి సార్, మిగతా రాయడం జరిగింది. అదేవిధంగా 15 విషయం వచ్చేసి 1073 ప్రకారం 2 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 9 బుక్లలో కూలీ రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 12-13 కాలం కూడా రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. మాన్యువల్ ఇన్పుట్స్ ఇవ్వలేదు సార్. 23 వచ్చేసి రైతు అంగీకార పత్రాలు తీసుకోలేదు సార్. నెక్స్ట్ అనేది ఫుడ్ వర్క్ ఎంఐటీకి సంబంధించి ఎన్ఓసి ఇవ్వలేదు సార్. ఇరిగేషన్ వారి అనుమతి పత్రం లేకుండానే పనిచేసినట్టు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 27 సార్ ఇక్కడ కూడా మస్టర్లో అటెండెన్స్ దిద్దించినట్టు గుర్తించడం జరిగింది సార్. మస్టర్లో అటెండెన్స్ వేసి దిద్దడం జరిగింది సార్. నెక్స్ట్ 27 సార్ మస్టర్లో హాజరు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇద్దరు కూలీలకు. పేమెంట్ చేసారు సార్ 2 రోజులకు సార్. డిమాండ్ మస్టర్ సార్ అది. సార్ నెక్స్ట్ దుబ్బతండ సార్ ఫస్ట్ నుంచి 7th వరకు ఇన్ఫర్మేషన్ సార్. సార్ 8th 1 జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ ఇద్దరు. 9th 1 సార్ రైతులు 6 మంది రైతులు డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎంసీసీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు వాళ్ళకి డ్రైవింగ్ క్యాటేజ్ షెడ్ అనేది వర్క్ కల్పించలేదు సార్. క్యాటేజ్ షెడ్ వర్క్ వరకు 6 దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు లాస్ట్ నవంబర్లో తీసుకున్నారు సార్. ఇప్పుడు దాకా వాళ్ళకి వర్క్ కల్పించలేదు అనేసి మళ్ళీ గ్రామ సభలో చర్చించి శాంక్షన్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 10th 1 సార్ ఇది డిమాండ్ ఇవ్వడం జరిగింది. నో డిమాండ్ ఇవ్వాలి సార్. ప్లేస్ షిప్స్ అప్డేషన్ చేయడం లేదు సార్. 7 రిజిస్టర్లో ఒకటి మనకు జాబ్ కార్డ్ రిజిస్టర్ ఒకటి నిర్వహించలేదు సార్. మిగతా 6 రకాలు నిర్వహించడం జరిగింది. వర్క్ సైడ్ ఫోటోస్ 2 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డేటా నిర్వహించడం లేదు సార్. బుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ తక్కువ వర్కులు ఉన్నాయి. అదేవిధంగా రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. చెక్ మెజర్మెంట్ కూడా చేయడం జరిగింది. 12-13 కాలం కూడా రాయడం జరుగుతుంది సార్. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్. మాన్యువల్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు.
అదేవిధంగా ఇక్కడ కూడా సార్ మస్టర్లో మనకు 4 కూలీలు పనిచేసినప్పుడు సార్ 15 రోజులు కొట్టివేయడం జరిగింది సార్. అటెండెన్స్ సార్ హాజరులోనే అన్ని లేదు. అవును సార్. వాటర్ ట్యాంక్ 1 to 8 ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయండి. 24 సార్. అవును సార్. లేదు సార్, ఒకటే ఇష్యూ. 2 మంది ఇద్దరు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. హక్కుదారులు ఒకరోజు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. మొత్తం కాలంలో తక్కువ రోజులు వేయడం వల్ల నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 300 ఇష్యూ నెంబర్ 23 సార్. ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగిందని ఎస్టిమేషన్స్ నందు ఒక్క అధికారి సంతకాలు 24 సార్. ట్యాంకర్ పేమెంట్ అనేది విశ్వారీగా కాకుండా ఒకేసారి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. ఒకరోజు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఎక్కుతాను. ఇష్యూ నెంబర్ 27 సార్. సార్ సంతకాలు. ఇష్యూ నెంబర్ 27 సార్. విలేజ్ పార్కుకు సంబంధించి 1500 మొక్కలు నాటడం జరిగింది. 1421 మొక్క వేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. తక్కెలపాడు సార్. 9 సార్. అవును సార్. లేదు సార్, మొత్తం కొట్టేసాను. చాలా ఉంది సార్. అన్ని పేర్ల దగ్గర కొట్టేసారు ఆ మషన్లో.
ಬಾರ ಮಾಡ್ತಾರೆ ಅದು ಅನುಮತಿ ಬಾರ ಮಾಡ್ತಾರೆ ನೀವು అలాగే కానబడతారు వన్ టు 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9th ఇష్యూ సార్ జాబ్ కార్డ్ కొరకు 5 మంది హక్కుదారులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. గ్రామసభ తర్వాత వాళ్ళకి ఇప్పించడం జరిగింది సార్. ఇప్పించాను సార్. 10th ఇష్యూ సార్ జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు అప్లికేషన్ చేసుకున్నారు సార్. వారికి కూడా ఇప్పించాను సార్ గ్రామసభ తర్వాత. 11th ఇష్యూ సార్ మన హక్కుదారుడికి ఆమెకి జాబ్ కార్డులో పేరు మీద ఎగిరిపోవడం జరిగింది, నాకు పని కల్పించండి అని చెప్పేసి కోరడం జరిగింది సార్. ఆమెకి ఆధార్ కార్డు పేరు మీద ఎగిరిపోయింది సార్. ట్వెల్త్ ఇష్యూ సార్ డిమాండ్ నిర్వహించారు కానీ నో డిమాండ్ నిర్వహించలేదు సార్. 13 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. 14 సార్ వారం వేతన రసీదులను ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది సార్. 15 సార్ 7 రిజిస్టర్స్ అనేవి నిర్వహించారు కానీ 4 టైప్ ఆఫ్ జాబ్ రిజిస్టర్స్ అనేవి అప్డేషన్ అనేవి చేయలేదు సార్. 16 సార్ 3 టైప్ ఆఫ్ ఫొటోస్కి కేవలం 3 ఫోటోలు చూపించారు, మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు సార్. 17 సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించారు కానీ పూర్తి డాక్యుమెంట్స్ అనేవి నిర్వహించలేదు సార్. 18 సార్ రైతుల కుల సంతకాలు అనేవి ఎందుకు ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తీసుకుంటున్నారు కానీ మాస్టర్లో ఉన్నటువంటి హక్కుదారుల యొక్క సంతకాలు, ఎంబీలో ఉన్నటువంటి హక్కుదారుల యొక్క సంతకాలు అనేవి తేడా ఉండడం జరిగింది సార్. మాస్టర్ రోల్ పరంగా చేయడం లేదు సార్. ఈసీ చెక్ మీద చేయడం జరుగుతుంది సార్ కానీ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 21 సార్ 12-13 కాలమ్స్ అనేవి రాయడం జరుగుతుంది సార్. 22 సార్ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 20 థర్డ్ సార్ సిటిజన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయనట్టుగా గుర్తించడం జరిగింది సార్. 24 సార్ రోజుగారు దివాస్ అనేది నిర్వహించడం లేదు. 25 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 26 సార్ రైతు అంగీకార పత్రాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 27 సార్ నర్సరీకి సంబంధించి విజిటర్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి చూపించలేదు సార్. 28 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 200 మొక్కలు పెట్టినట్టు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 49 మొక్కలు మాత్రమే ఫీల్డ్ నందు ఉన్నది, మిగతా 151 మొక్కలు అనేవి ఫీల్డ్లో లేదు సార్.
29 సార్ 16 వర్కేడీలకి నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు రికార్డ్ చేసి పేమెంట్ చేశారు కానీ సార్ ఫీల్డ్ నందు కేవలం 6 నేమ్ బోర్డులు మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 10 నేమ్ బోర్డులు అనేవి లేవు. పెట్టినప్పటి ఫొటోస్ చూపించారు సార్.